Recently, we've been hearing about a lot of these incidents. ఈ దళితుల మీద Hey ఘటనలు there. జరగడము, Subscribe to my channel ఈ and also press this ఇటువంటి bell icon. ఇన్సిడెంట్స్ ఏదైనా జరిగినప్పుడు ఇంతకు ముందుకి ఇప్పటికీ తేడా ఏమిటి అని అంటే, ఇంతకు ముందు ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు పట్టించుకునేవారు ఎవరు లేరు. దే వర్ హ్యాపెనింగ్ యాజ్ దో ఇట్ వాజ్ రన్ ఆఫ్ ద మిల్ ఈవెంట్ కింద, అండ్ దే వర్ ఇగ్నోర్డ్. బట్ నౌ ప్రీవియస్ గవర్నమెంట్స్కు మన గవర్నమెంట్స్కు తేడా ఏమిటనంటే, మనం నౌ వీఆర్ నాట్ వాంటింగ్ టు కీప్ క్వైట్. తప్పు ఎవరు చేసినా కూడా తప్పు తప్పే. And it is our duty as people in power to make sure that such mistakes do not happen. This is the line, this is the fundamental change in thinking. గవర్నమెంట్లో పాత గవర్నమెంట్లకు మన గవర్నమెంట్లకు తేడా ఇదే. ఫస్ట్ టైం వీ హ్యావ్ అ సిచ్యువేషన్ వేర్ ఏదైనా తప్పు చేస్తే ఎస్ఐని కూడా జైల్లో పెట్టే పరిస్థితి ఇంతకుముందు ఎప్పుడు జరగల. బట్ నౌ ఇట్స్ హ్యాపెనింగ్. ఎస్ఐ తప్పు చేసినా కూడా, సిఐ తప్పు చేసినా కూడా గవర్నమెంట్ ట్రాన్స్పరెంట్గా ఎంక్వైరీ కండక్ట్ చేసి, సో మచ్ సో దట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు కూడా పెట్టి జైల్లో కూడా పెడతా ఉన్న పరిస్థితులు ఫస్ట్ టైం ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద బహుశా దేశంలో కూడా ఎక్కడ జరగదేమో. రాష్ట్రంలో అయితే ఇంతవరకు ఎప్పుడు జరగల. బట్ మన రాష్ట్రంలో ఇటువంటి దాదాపుగా ఇప్పటికే 4-5 చోట్ల చేశాం. కారణం ఏమిటి అని అంటే, ఎక్కడో ఒక చోట ఈ వ్యవస్థలోకి మార్పు రావాలా. మనం అధికారంలో ఉన్నప్పుడు కెన్ వీ సే దట్ వీ కెన్ డూ ఎనీథింగ్ అండ్ గెట్ అవే విత్ ఇట్? ఆ ఇన్సిడెంట్ ఏదైనా జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్లో ఉన్న వాళ్ళు మన బంధువులే అయితే మనకు నచ్చుతుందా? మనకు నచ్చినప్పుడు మనం అటువంటి పని చేయడం కరెక్టేనా అని ఇటువంటి ఫండమెంటల్ క్వశ్చన్స్ను వీ నీడ్ టు ఆస్క్ అవర్ సెల్స్. అండ్ ఫస్ట్ టైం వీఆర్ ఆస్కింగ్ అవర్ సెల్స్, అండ్ ఫస్ట్ టైం వీఆర్ యాక్చువల్లీ డూయింగ్ వాట్ ఈస్ రైట్. ఎక్కడా కూడా చేసింది తప్పే అయితే ఎక్కడా కూడా ఉపేక్షించడం లేదు. ఎస్ఐ తప్పు చేసినా, సిఐ తప్పు చేసినా కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తూ ఉన్నాం. సో దిస్ మెసేజ్ అనేది ఖచ్చితంగా ది ఎస్పీస్ వుడ్ హ్యావ్ టు టేక్ ఇట్ టు ద లోవెస్ట్ ఆఫ్ ద ర్యాంక్స్. ఎస్ఐల దగ్గరికి, సిఐల దగ్గరికి, కానిస్టేబుల్ దగ్గరికి కూడా ఓరియంటేషన్ రావాలి. ఎస్పీలు, ఏఎస్పీలు, డిఎస్పీలు, యూ నీడ్ టు కండక్ట్ దీస్ ఓరియంటేషన్ మీటింగ్స్. మనిషిలో మానవత్వం గురించి చెప్పాల్సిన అవసరం వచ్చింది. బికాస్ గవర్నమెంట్ ఈస్ నాట్ గోయింగ్ టు కీప్ క్వైట్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ ఆల్సో స్టార్ట్ behaving humanitarianly. So SPలో you will have to take it onto your shoulders to give a proper orientation. What are the rights? To what extent can we stretch? Beyond which, where do we stop? How do we deal with situations? అన్న అంశాల మీద ఖచ్చితంగా ప్రాపర్ ఓరియంటేషన్ జరగాల. జస్ట్ బికాస్ సంబడీ డస్ సంథింగ్, యూ కాంట్ బ్రింగ్ దట్ పర్సన్ టు అ స్టేషన్ అండ్ గుండు కొట్టించేసేయలేం. ఇట్ డజంట్ వర్క్. వీఆర్ లివింగ్ ఇన్ అ డెమోక్రసీ. అలా చేయడం తప్పు అన్నది అర్థమయ్యేట్టుగా చెప్పాలా, అలా చెయ్యకూడదు అనేది అర్థమయ్యేట్టుగా చెప్పాలా.
These kind of things, what are currently visible in society, వీటి విషయంలో మనం ఖచ్చితంగా మార్పులు తీసుకొని రావాలి అనే ఉద్దేశంతోనే కొన్ని కష్టం అనిపించినా కూడా డీజీపీ, ది హోమ్ మినిస్టర్, myself, Hey there. law and order additional Subscribe to my channel. we've taken And some also strong press this decisions bell icon. because we want to change this వ్యవస్థ. సో ఖచ్చితంగా at the district level, ఎస్పీలు, ఏఎస్పీలు, డిఎస్పీలు, please take this message to the lowest of the ranks and please ensure that they become more humanitarian. They should understand where to draw these lines. ఈ విషయం మీద ఖచ్చితంగా I'm requesting all the SPs to kindly take this message to the lowest of the ranks so as to avoid these kind of things. In fact, so much so is today the Home Minister of our state is a Dalit, a downtrodden woman. Today the DGP is ST. Why do you think we've done all these things? If we cannot give security to the downtrodden, then why are we doing whatever we are doing? This is very important that we ask ourselves these questions. So ఖచ్చితంగా ఇవి మళ్ళీ పునరావృతం కాకుండా, ఎందుకనంటే ఒకసారి ఏదన్నా మన వాళ్ళ మీద మనం యాక్షన్ తీసుకోవాలని అంటే అందరికన్నా బాధపడేది మనమే. I am one person who is deeply hurt when such kind of decisions are to be taken. DGP, leave alone. Home Minister, leave alone. Law and Order, Additional DG, Ravi, leave alone. Andaram kuda, it takes a lot of pain. I know even SPs also, when they are compelled to take these kind of decisions, it causes a lot of pain. So కొంచెం పరివర్తన అనేది తీసుకొని రావాల్సిన అంశాల మీద దయచేసి కొంచెం ధ్యాస పెట్టమని చెప్పి I'm requesting all the SPs to take this message to the bottom. It's very important that we bring about this change. Previous governments ku mana governments ku teda ఏమిటనంటే, మనం now we are not wanting to keep quiet. తప్పు ఎవరు చేసినా కూడా తప్పు తప్పే. And it is our duty as people in power to make sure that such mistakes do not happen. This is the line, this is the fundamental change in thinking. గవర్నమెంట్లో పాత గవర్నమెంట్లకు మన గవర్నమెంట్లకు తేడా ఇదే. ఫస్ట్ టైం వీ హ్యావ్ అ సిచ్యువేషన్ వేర్ ఏదైనా తప్పు చేస్తే ఎస్ఐని కూడా జైల్లో పెట్టే పరిస్థితి ఇంతకుముందు ఎప్పుడు జరగల. బట్ నౌ ఇట్స్ హ్యాపెనింగ్. ఎస్ఐ తప్పు చేసినా కూడా, సిఐ తప్పు చేసినా కూడా గవర్నమెంట్ ట్రాన్స్పరెంట్గా ఎంక్వైరీ కండక్ట్ చేసి, సో మచ్ సో దట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు కూడా పెట్టి జైల్లో కూడా పెడతా ఉన్న పరిస్థితులు ఫస్ట్ టైం ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద, బహుశా దేశంలో కూడా ఎక్కడ జరగదేమో, రాష్ట్రంలో అయితే ఇంతవరకు ఎప్పుడు జరగల. బట్ మన రాష్ట్రంలో ఇటువంటి దాదాపుగా ఇప్పటికే 4-5 చోట్ల చేశాం. కారణం ఏమిటి అని అంటే, ఎక్కడో ఒక చోట ఈ వ్యవస్థలోకి మార్పు రావాలా. మనం అధికారంలో ఉన్నప్పుడు కెన్ వీ సే దట్ వీ కెన్ డూ ఎనీథింగ్ అండ్ గెట్ అవే విత్ ఇట్? ఆ ఇన్సిడెంట్ ఏదైనా జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్లో ఉన్న వాళ్ళు మన బంధువులే అయితే మనకు నచ్చుతుందా? మనకు నచ్చినప్పుడు మనం అటువంటి పని చేయడం కరెక్టేనా అని ఇటువంటి ఫండమెంటల్ క్వశ్చన్స్ను వీ నీడ్ టు ఆస్క్ అవర్ సెల్స్. అండ్ ఫస్ట్ టైం వీఆర్ ఆస్కింగ్ అవర్ సెల్స్, అండ్ ఫస్ట్ టైం వీఆర్ యాక్చువల్లీ డూయింగ్ వాట్ ఈస్ రైట్. ఎక్కడా కూడా చేసింది తప్పే అయితే ఎక్కడా కూడా ఉపేక్షించడం లేదు.
మరీ ముఖ్యమైన విషయం కలెక్టర్స్ ఖచ్చితంగా, కలెక్టర్లు ఒక్కరే కాదు, ఐ థింక్ ఎస్పీస్ ఆల్సో షుడ్ ఫోకస్ ఆన్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ దట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ఆన్. కొన్ని హాస్పిటల్స్లో కోవిడ్కు సంబంధించిన రేట్స్ను ఎక్కువ ఛార్జ్ చేస్తూ ఉన్నారు. I think there we need to make sure that there is a line drawn. మనం ఒక జీవో ఇచ్చినాం, దీస్ ఆర్ ద రేట్స్ దట్ ఆర్ రీజనబుల్ అని చెప్పి మనం చెప్పడం జరిగింది. ఆ జీవోలో చెప్పిన రేట్స్ కన్నా కూడా ఏ హాస్పిటల్లో అన్నా కూడా ఎక్కువగా ఛార్జ్ చేస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి అన్న మెసేజ్ సంకేతం ఖచ్చితంగా పోవాలి. కోవిడ్ వచ్చినప్పుడు పీపుల్ ఎక్స్పెక్ట్ డాక్టర్స్ అండ్ హాస్పిటల్స్ టు బి హ్యూమానిటేరియన్, మానవత్వం ప్రదర్శించాలి అని చెప్పి ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ దీన్ని ఒక ఆపర్చునిటీ కింద తీసుకొని దీన్ని ఎక్స్ప్లాయిట్ చేయాలి అని చెప్పి ఆలోచన చేసే సంస్కృతి ఉన్న హాస్పిటల్స్కు మాత్రం ఖచ్చితంగా బుద్ధి రావాలి. దిస్ ఇస్ నాట్ సంథింగ్, ఇటువంటి పాండమిక్స్ వచ్చేటివి అనేటివి ఎప్పుడో ఒకసారి వస్తాయి. ఇటువంటి సందర్భాలలో మానవత్వం చూపించాలి. ఎక్కడన్నా కూడా ఏ హాస్పిటల్ అన్నా కూడా అటువంటి కార్యక్రమం చేయకపోతే మాత్రం దయచేసి కలెక్టర్లు, ఎస్పీలు ఇద్దరికీ కూడా నేను చెప్తా ఉన్నాను, దయచేసి షో దెమ్ దేర్ ప్లేస్, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది మాత్రం ఖచ్చితంగా మర్చిపోవద్దండి. సెప్టెంబర్ 7th అనేది ఒక కట్ ఆఫ్ డేట్ కింద పెట్టుకోండి. సెప్టెంబర్ 7th ఎన్యూమరేషన్ చేసి టోటల్గా బిల్స్ ప్రజెంట్ చేయడమే కాకుండా మనము ఇచ్చే 2,000 రూపాయలు కూడా పేమెంట్స్ కూడా సెప్టెంబర్ 7వ తారీఖు లోపల ఇచ్చే విధంగా ప్రణాళికలు తయారు చేసుకోండి. స్పెషలీ ఈస్ట్ అండ్ వెస్ట్ కలెక్టర్స్ సెప్టెంబర్ 7th కట్ ఆఫ్ డేట్ పెట్టుకోండి. ఆలోగా ఎన్యూమరేషన్ కంప్లీట్గా అయిపోవాలి, బిల్స్ ప్రజెంటేషన్ జరిగిపోవాలి. ఇవి కాక మనం ఇస్తా ఉన్న ఈ 2,000 రూపాయలకు సంబంధించిన కార్యక్రమం కూడా 7th సెప్టెంబర్ కల్లా అయిపోవాలి అని చెప్పి అవుటర్ డేట్ కింద పెట్టుకోండి. ఖచ్చితంగా ఆ డేట్స్ పెట్టుకొని అది అయిపోయి చేయడమే కాకుండా ఈ మెరూన్డ్ అండ్ ఇది ఏదైతే ఈ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఏదైతే ఉన్నాయో, మెరూన్డ్ అండ్ ఇనండేటెడ్ ఫ్యామిలీస్ ఏదైతే ఉన్నాయో, వీళ్లకు ఈ 2,000 రూపాయలే కాకుండా అడిషనల్గా 25 కేజీల బియ్యము, కెరోసిన్ ఆయిల్ 2 లీటర్స్ పర్ ఫ్యామిలీ, రెడ్ గ్రామ్ దాల్ 1 kg, palm oil 1 liter per family, onions 1 kg, potatoes 1 kg. ఇవి అడిషనల్గా మనం ఇచ్చే రెగ్యులర్ రేషన్కు సంబంధం లేకుండా 2,000 రూపాయలు ప్లస్ ఇవి ఇంతకుముందు నేను చెప్పినవి అడిషనల్గా కూడా ఇచ్చే కార్యక్రమానికి చర్యలు తీసుకోండి అని చెప్పి ఇద్దరు కలెక్టర్స్కు ఐఎమ్ మేకింగ్ ఎ రిక్వెస్ట్. సో ఇవన్నీ కూడా సెప్టెంబర్ 7వ తారీఖు కల్లా పూర్తిగా కంప్లీట్ చేసేటట్టుగా అన్ని చర్యలు తీసుకుంటే, దీంట్లో ఐడెంటిఫికేషన్ ఆఫ్ వీక్ రోడ్స్, డ్రైన్స్, ఇరిగేషన్ స్ట్రక్చర్స్ ఇన్ వల్నరబుల్ ఏరియాస్ ఏదైతే జరిగాయో అక్కడ ఇమ్మీడియట్గా రిపేర్ వర్క్స్ చేయడానికి కూడా ఏమేం చేయాలి అన్నది కూడా వెంటనే 7వ తారీఖు కల్లా ప్రణాళిక సిద్ధం చేసుకొని ఆ పనులు కూడా మొదలు పెట్టేదానికి కూడా వీ నీడ్ టు టేక్ నెసెసరీ యాక్షన్. తర్వాత ప్లీజ్ ఎన్షూర్ దట్ అడిక్వేట్ స్టాక్స్ ఆఫ్ మెడిసిన్ అన్నవి ఖచ్చితంగా మన స్టాండర్డ్ మెడికల్ ప్రోటోకాల్ ప్రకారము, ఎందుకనంటే ఇప్పుడు ఫ్లడ్స్ అయిపోయిన తర్వాత we need to be talking, we will have to face this ఈ డిజీజ్తో ఒక యుద్ధం మళ్ళీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ప్లీజ్ మేక్ షూర్ దట్ అడిక్వేట్ స్టాక్స్ ఆఫ్ మెడిసిన్స్ ఆర్ kept at PHC levels, at CHC levels, at area hospitals and district hospitals.
ఖచ్చితంగా అడిక్వేట్ స్టాక్స్ ఆఫ్ మెడికేషన్ ఉండేట్టుగా చూసుకోండి. మెడికల్ క్యాంప్స్ కూడా ఫ్లడ్ సిచ్యువేషన్ అయిపోయింది కాబట్టి ఇక వెంటనే జరగబోయే యుద్ధం ఏమిటి అని అంటే ఈ డిసీజెస్తో పోరాటం. సో దీనికి అవకాశం ఇవ్వకుండా మెడికల్ క్యాంప్స్తో పాటు ఖచ్చితంగా ఇవన్నీ కూడా అన్ని చర్యలు తీసుకోండి. మెడికల్ స్టాక్స్ కూడా పెట్టుకోవడము ప్లస్ మెడికల్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేసుకోవడం. ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఏదైతే ఉన్నాయో, మెరూన్డ్ అండ్ ఇనండేటెడ్ ఫ్యామిలీస్ ఏదైతే ఉన్నాయో వీళ్ళకు ఈ 2,000 రూపాయలే కాకుండా అడిషనల్గా 25 కేజీల బియ్యము, కెరోసిన్ ఆయిల్ 2 లీటర్స్ పర్ ఫ్యామిలీ, రెడ్ గ్రామ్ దాల్ 1 kg, పామ్ ఆయిల్ 1 లీటర్ పర్ ఫ్యామిలీ, ఆనియన్స్ 1 kg, పొటాటోస్ 1 kg. ఇవి అడిషనల్గా మనం ఇచ్చే రెగ్యులర్ రేషన్కు సంబంధం లేకుండా 2,000 రూపాయలు ప్లస్ ఇవి ఇంతకుముందు నేను చెప్పినవి అడిషనల్గా కూడా ఇచ్చే కార్యక్రమానికి చర్యలు తీసుకోండి అని చెప్పి ఇద్దరు కలెక్టర్స్కు ఐఎమ్ మేకింగ్ ఎ రిక్వెస్ట్. సో ఇవన్నీ కూడా సెప్టెంబర్ 7వ తారీఖు కల్లా పూర్తిగా కంప్లీట్ చేసేటట్టుగా అన్ని చర్యలు తీసుకోండి. దీంట్లో ఐడెంటిఫికేషన్ ఆఫ్ వీక్ రోడ్స్, డ్రైన్స్, ఇరిగేషన్ స్ట్రక్చర్స్ ఇన్ వల్నరబుల్ ఏరియాస్ ఏదైతే జరిగాయో అక్కడ ఇమ్మీడియట్గా రిపేర్ వర్క్స్ చేయడానికి కూడా ఏమేం చేయాలి అన్నది కూడా వెంటనే 7వ తారీఖు కల్లా ప్రణాళిక సిద్ధం చేసుకొని ఆ పనులు కూడా మొదలు పెట్టేదానికి కూడా వీ నీడ్ టు టేక్ నెసెసరీ యాక్షన్. తర్వాత ప్లీజ్ ఎన్షూర్ దట్ అడిక్వేట్ స్టాక్స్ ఆఫ్ మెడిసిన్ అన్నవి ఖచ్చితంగా మన స్టాండర్డ్ మెడికల్ ప్రోటోకాల్ ప్రకారము, ఎందుకనంటే ఇప్పుడు ఫ్లడ్స్ అయిపోయిన తర్వాత we need to be talking, we will have to face this ఈ డిజీజ్తో ఒక యుద్ధం మళ్ళీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ప్లీజ్ మేక్ షూర్ దట్ అడిక్వేట్ స్టాక్స్ ఆఫ్ మెడిసిన్స్ ఆర్ kept at PHC levels, at CHC levels, at area hospitals and district hospitals. ఖచ్చితంగా అడిక్వేట్ స్టాక్స్ ఆఫ్ మెడికేషన్ ఉండేట్టుగా చూసుకోండి. మెడికల్ క్యాంప్స్ కూడా ఫ్లడ్ సిచ్యువేషన్ అయిపోయింది కాబట్టి ఇక వెంటనే జరగబోయే యుద్ధం ఏమిటి అని అంటే ఈ డిసీజెస్తో పోరాటం. సో దీనికి అవకాశం ఇవ్వకుండా మెడికల్ క్యాంప్స్తో పాటు ఖచ్చితంగా ఇవన్నీ కూడా అన్ని చర్యలు తీసుకోండి. మెడికల్ స్టాక్స్ కూడా పెట్టుకోవడము ప్లస్ మెడికల్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేసుకోవడం. తర్వాత హాస్పిటల్ అడ్మిషన్ ఏదైతే ఉందో, హాస్పిటల్ అడ్మిషన్ అన్నది కూడా కలెక్టర్లు చాలా జాగ్రత్తగా మానిటర్ చేస్తూ ఉండాలి. వితిన్ హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా వెయిటింగ్ టైం దాటకుండా బెడ్ ఇచ్చే కార్యక్రమం ఏదైతే మనం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామో అది ఖచ్చితంగా జరిగేట్టుగా కూడా చూడాలి. అది జరగాలి అని అంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ ది కలెక్టర్స్ ఆర్ ఫోకస్డ్ ఆన్ దట్. ఏ ఒక్క పేషెంట్ కూడా నాకు కోవిడ్ ఉంది, నాకు బెడ్ దొరకడం లేదు అన్న మాట ఎక్కడా కూడా వినిపించకూడదు. సో వితిన్ హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా ది కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ ఈస్ టు ఎన్షూర్ దట్ వితిన్ హాఫ్ అన్ అవర్ a bed is given. సో అది కూడా చాలా జాగ్రత్తగా కూడా చూసుకోండి. తర్వాత 104 కాల్ సెంటర్ రిక్వెస్ట్ ఏదైతే వస్తాయో 104 కానీ లేకపోతే మీ అదర్ కాల్ సెంటర్స్ నెంబరు 14410 కానీ ఆర్ డిస్ట్రిక్ట్లో కూడా వీఆర్ గివింగ్ సర్టన్ కాల్ సెంటర్ నెంబర్. సో ఈ 3 నెంబర్స్ నుంచి 3 నెంబర్స్లో ఏ ఫోన్ వచ్చినా కూడా ఖచ్చితంగా వీటికి సంబంధించినంత వరకు హై ప్రయారిటీ లిస్ట్లో ఖచ్చితంగా వీటికి అటెండెన్స్ అవుతా ఉందా లేదా అన్నది కలెక్టర్స్ మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. జేసీస్ హు ఆర్ కరెంట్లీ మానిటరింగ్ హెల్త్, ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ మానిటర్ ఈ సాటిస్ఫాక్షన్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఈ కాల్స్లో నుంచి. ఈ 104 ఫోన్ చేసినా కానీ 14410 ఫోన్ చేసినా కానీ లేకపోతే ఈ కాల్ సెంటర్ డిస్ట్రిక్ట్లో పెట్టిన వాళ్ళకు కూడా ఎక్కడైతే ఆ ఫోన్స్ వస్తాయో ఆ ఫోన్స్లో చేసే వాళ్ళకు ఆర్ వి సాటిస్ఫైయింగ్ దెమ్ అన్నది ఖచ్చితంగా కలెక్టర్స్ ధ్యాస పెట్టమని చెప్పి అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా ఆ నెంబర్స్ నుంచి ఫోన్ వచ్చి మాకు బెడ్ లేదు అని చెప్పి ఇంకొకటి అడిగితే ఖచ్చితంగా అడ్రస్ కావాలని చెప్తున్నా. హాస్పిటల్స్లో కూడా ఖచ్చితంగా హెల్ప్ డెస్క్లో ఇంకా చిన్న కొరతలు ఏదో ఉన్నట్టుగా ఉన్నాయి. ఆ హెల్ప్ డెస్క్ అన్నది మీకు కళ్ళు చెవులు, ఆ హెల్ప్ డెస్క్స్ కన్నా సరిగ్గా ఫంక్షన్ చేయకపోతే
మీకు కళ్ళు చెవులలో మీకు ప్రాబ్లం వచ్చినట్టుగానే భావించాల్సి వస్తుంది. సో ప్లీజ్ మేక్ షూర్ దట్ హెల్ప్ డెస్క్స్ in these COVID hospitals are working effectively. ఈ 220 hospitals so far, whatever are in the pipe, whatever are assigned for COVID purposes, వాటిలో ఖచ్చితంగా హెల్ప్ డెస్క్లు బాగా పనిచేస్తూ ఉన్నాయో లేదో కూడా చూసుకోండి, బికాజ్ దే ఆర్ యువర్ ఐస్ అండ్ ఇయర్స్. ఆ హెల్ప్ డెస్క్స్ ద్వారా యూ నీడ్ టు మేక్ షూర్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, హాస్పిటల్లో డ్రగ్స్, హాస్పిటల్లో ఆక్సిజన్ లైన్స్, హాస్పిటల్లో స్టాఫ్, హాస్పిటల్లో ఫుడ్, హాస్పిటల్లో శానిటేషన్, ఇవన్నీ కూడా అవైలబుల్గా పూర్తి స్థాయిలో ఉన్నాయా లేదా అన్నది కూడా ఖచ్చితంగా ఎవ్రీడే మానిటరింగ్ జరగాలి. ఫుడ్ కన్నా బాగలేకపోతే స్టార్ అనేది ఫుడ్కు సంబంధించిన ఐటెంలో ఖచ్చితంగా పెట్టాకండి, సో దట్ యూ నో వెరీ వెల్ దట్ ఫుడ్ నీడ్స్ టు బి ఇంప్రూవ్డ్, అండ్ వాటి మీద నువ్వు ఎక్స్ట్రా ధ్యాస పెట్టచ్చు. ఒకవేళ మందులు కన్నా లేకపోతే మందులు అనే ఐటెం మీద స్టార్ పెట్టాకండి, సో దట్ వీ నో దట్ మందులు అనే ఐటెం ఇంప్రూవ్ కావాలి అని. సిమిలర్లీ ది రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్, రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ స్టాఫ్ ఖచ్చితంగా ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ 6 పారామీటర్స్ ఏదైతే ఉన్నాయో, 6 పారామీటర్స్ 5 పారామీటర్స్ ఏదైతే ఉన్నాయో, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డ్రగ్స్, ఆక్సిజన్ లైన్స్, స్టాఫ్, ఫుడ్ అండ్ శానిటేషన్, వీటి ప్రతి అంశం మీద ఒక్కొక్క స్టార్ ఖచ్చితంగా ఉండేట్టుగా చూసుకోండి. I repeat once again, infrastructure, drugs, oxygen lines, staff, food and sanitation, వీటి మీద ఖచ్చితంగా ప్రతిరోజు హెల్ప్ డెస్క్ ద్వారా స్టార్స్ రావాలి. ఎక్కడైతే స్టార్ లేదో అది నెక్స్ట్ డే అక్కడ మళ్ళీ స్టార్ వచ్చేట్టుగా ఇంప్రూవ్మెంట్స్ జరగాలి. అలా జరుగుతూ పోతేనే క్వాలిటీ ఆఫ్ ఇన్ దీస్ హాస్పిటల్స్ ఇంప్రూవ్ చేయగలిగితేనే మనం కోవిడ్తో ఈ యుద్ధంలో మనం గెలవగలుగుతాం. మనం క్వాలిటీని వదిలేసినాము అని అంటే మాత్రం కోవిడ్తో యుద్ధం చేయలేం. సో నౌ ద టైమ్ హెస్ కమ్ వేర్ వీ నీడ్ టు ఫోకస్ ఆన్ క్వాలిటీ ఆఫ్ ద సర్వీస్. సో ప్లీజ్ మేక్ షూర్ దట్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అనేది హైలీ ఫోకస్డ్గా ఉండాలి. దీంట్లో భాగంగానే సీసీటీవీస్ను కూడా మనం పెట్టి ప్రతి కోవిడ్ కేర్ వార్డ్స్ను కూడా మానిటర్ చేసే కార్యక్రమం కూడా జరగాలి. ఈ సీసీటీవీస్ కూడా ఐ వాజ్ టోల్డ్ సో ఫార్ అప్రాక్సిమేట్లీ 120 ఏరియాస్, 120 ప్లేసెస్లో హాస్పిటల్స్లో వీ హ్యావ్ ఇన్స్టాల్డ్ సీసీటీవీస్ అని. ఇవి మిగిలిన 100 హాస్పిటల్స్, అంటే 220 హాస్పిటల్స్ నౌ దట్ వీఆర్ ఆపరేటింగ్, అన్ని హాస్పిటల్స్లోనూ ఈ సీసీటీవీస్ను విస్తరింపజేసి ఆ సీసీటీవీస్ ద్వారా కోవిడ్ వార్డ్స్ను కూడా మనం మానిటర్ చేయాల్సిన అవసరం ఉందన్నది ఖచ్చితంగా కలెక్టర్స్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా మానిటర్ చేసుకోండి. ఒక మంచి కార్యక్రమం చేయడానికి శత్రువులు ఎక్కువ మంది ఉన్నారన్నట్టుగా రకరకాల ప్లాట్ఫామ్స్ మీద యుద్ధం చేయాల్సి వస్తూ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం ఎక్కడ జరిగితే ఎక్కడ పేదవాళ్ళకు మంచి జరుగుతుంది అని చెప్పి తట్టుకోలేక రకరకాల చోట్ల కేసులు వేయడం దగ్గర నుంచి రకరకాలుగా దీన్ని అడ్డుకోవడం మనమంతా కూడా చూస్తూనే ఉన్నాం. బట్ ఒక మంచి కార్యక్రమం జరిగేటప్పుడు కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా, కొంచెం సమయం పట్టినా కూడా చివరికి న్యాయమే గెలుస్తుంది, మంచే గెలుస్తుంది, దేవుడు ఖచ్చితంగా సహకరిస్తాడు. కాబట్టి ఇవాళ కాకపోయినా దిస్ ప్రోగ్రామ్ అతి త్వరలోనే ఖచ్చితంగా చేసే మంచి రోజు కూడా త్వరలోనే వస్తుంది. కానీ ఆ మంచి రోజు వచ్చే లోపల మనం డిమారలైజ్ కాకూడదు. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దట్ వీ షుడ్ ఆల్వేస్ రిమెంబర్. ఓకే, నౌ దట్ August 15th అనుకున్నది పోస్ట్పోన్మెంట్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ లోపల మనం చేయాల్సిన కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రెడీగా చేసుకొని పెట్టుకోవడంలో మనకి ఇంకా కాస్త టైం కలిసి వచ్చిందని అనుకుందాం. సో ఇందులో భాగంగా ఆల్ ది యాక్టివిటీస్ రిలేటెడ్ టు ద హౌస్ సైట్స్ ప్రోగ్రామ్ సేమ్ రిగర్తోనే ఖచ్చితంగా జరిగేట్టుగా చూసుకోండి. 100% ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ చేయడము,
100% డిమార్కేషన్ ఆఫ్ ప్లాట్స్ కంప్లీట్ చేయడము, వీటి మీద ఎక్కడెక్కడైతే కొరతలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ చేసే కార్యక్రమాలు దయచేసి దగ్గరుండి చేసే కార్యక్రమాలు చూసుకోమని అడుగుతా ఉన్నా. ఎక్కడెక్కడైతే లేఅవుట్స్ ఇంకా సరిగ్గా చేయలేదో అక్కడ ఇంకా బాగా సరిగ్గా చేసేట్టుగా కూడా చర్యలు తీసుకోమని అడుగుతా ఉన్నా. లేఅవుట్స్లో ఎక్కడెక్కడైతే చెట్లు ఇంకా పూర్తిగా నాటడం కంప్లీట్ చేయలేదో అక్కడ ఆ లేఅవుట్స్లో చెట్లు నాటడం కూడా దగ్గరుండి పూర్తిగా కంప్లీట్ చేయించే కార్యక్రమం ఖచ్చితంగా చేయండి అని చెప్పి ఆల్ ది కలెక్టర్స్కు చెప్తా ఉన్నాం. Similarly, all activities related to the process of registration of pattas. ఈ రిజిస్ట్రేషన్ ఆఫ్ పట్టాస్కి సంబంధించి వాట్ ఎవర్ యాక్టివిటీస్ దట్ ఆర్ రిలేటెడ్ టు దాట్ తహసీల్దార్స్తో రివ్యూ తీసుకొని డైరెక్ట్గా ఏమేం చేయాలో, అంటే డైరెక్ట్గా మనుషుల ఫోటోగ్రాఫ్స్ కలెక్ట్ చేయడం కాడ నుంచి ఇంటి ప్లాట్కు ఇటువైపున అటువైపున బౌండరీస్కు ఇటువైపున అటువైపున ఉన్న వాళ్ళ డీటెయిల్స్, బౌండరీ డీటెయిల్స్ రాయడం దగ్గర నుంచి వాట్ ఎవర్ మైన్యూట్ డీటెయిల్స్ వాట్ నీడ్ టు బి అటెండెడ్ అవన్నీ కూడా దగ్గర ఉండి ఆల్ ది కలెక్టర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు సూపర్వైజ్ దిస్. ఎక్కడ కూడా ఎందుకనంటే ఇంత టైం వచ్చిన తర్వాత కూడా ఎక్కడైనా ఇంకా కొరత కనిపించింది అని అంటే ఆ కొరత ఇట్ ఈస్ అన్పార్డనబుల్. అంటే there can be no excuse given for that. So please make sure that all the collectors, especially JCs who are monitoring this program, తో పాటు కలెక్టర్స్ కూడా దగ్గరుండి ప్రతి ఎంఆర్ఓతో కూడా ఈ ప్రోగ్రామ్ను పూర్తిగా రివ్యూ చేసి మానిటర్ చేయమని చెప్పి అడుగుతా ఉన్నా.